హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నా పేరు సుజిత్. సో ఈరోజు మనం వెళ్తున్న ప్లేస్ జాగ్ ఫాల్స్. సో ఈ వీడియోలో చూసే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ నాకు చాలా వస్తుంది. సో ఇలాగే సపోర్ట్ చేస్తుండండి. నేను మీకోసం ఇంట్రెస్టింగ్ వీడియోస్ పెడుతూనే ఉంటాను. సో ఫైనల్గా జాగ్ ఫాల్స్కి వచ్చేసాం. ఈ జాగ్ ఫాల్స్ అనేది షిమోగా డిస్ట్రిక్ట్, కర్ణాటక స్టేట్లో ఉంది. సో షిమోగాలో వెళ్ళిన ప్లేసెస్ నేను ఆల్రెడీ మీకు చూపించాను. ఎవరైతే చూడని వాళ్ళకి నేను డిస్క్రిప్షన్లో దాని లింక్స్ పెడతాను, అవి క్లియర్గా చూడండి. అండ్ నేను ఎక్కడ స్టే చేశానో ఆ రిసార్ట్ లింక్ కూడా నేను కింద పెడతాను, అది కూడా మీరు చూడండి. ఈ వాటర్ ఫాల్స్ శరావతి నదిపై ఏర్పడింది. ఇది సెకండ్ హైయెస్ట్ వాటర్ ఫాల్ ఇన్ ఇండియా. ఈ వాటర్ ఫాల్ స్పెషల్ ఏంటంటే, మనం వేరే వాటర్ ఫాల్స్లో డ్రాప్గా పడడం అలా చూస్తాం. బట్ ఈ వాటర్ ఫాల్స్లో ఒకటేసారి ఫోర్స్గా పైనుంచి పడేటట్టు కనపడుతుంది మనకి. అదిగో చూడండి. ఇక్కడ 4 వాటర్ ఫాల్స్ సెపరేట్గా మనకి కనపడుతున్నాయి. సో వాటిని రాజా, రాణి, రోవర్, రాకెట్ అని చెప్పి పిలుస్తారంట. మన కంట్రీలో సూపర్గా ఉండే వాటర్ ఫాల్స్లో ఈ జాగ్ ఫాల్స్ ఒకటి. బాబా జాగ్ ఫాల్స్ చూడండి ఎంత బాగుంది. సో మనం కింది నుంచి కూడా ఈ వ్యూ అనేది చూడొచ్చు. బట్ మేము వచ్చినప్పుడు ఈ వాటర్ ఫాల్స్ ఫోర్స్కి, ఇక్కడున్న వెదర్కి ఆ ఫాల్స్ అంతా కంప్లీట్గా మౌంటైన్స్ని కప్పేసింది. సో అది కంప్లీట్ ఫాగ్ లాగా కొడుతుంది. సో దానివల్ల మేము కిందికి వెళ్ళినా ఆ వ్యూ అనేది కనపడదు. సో మాకు పైనుంచే ఈ వ్యూ పాయింట్ నుంచే కొంచెం క్లియర్గా ఉంది. సో ఒకవేళ కిందికి వెళ్ళినా స్టెప్స్ దిగేటప్పుడు చాలా ఈజీగా కిందికి వెళ్ళిపోవచ్చు. బట్ పైకి ఎక్కేటప్పుడు మాత్రం 1400 స్టెప్స్ ఎక్కి పైకి రావాలి. సో కింది నుంచి కన్నా మాకు టాప్ వ్యూ పాయింట్ నుంచే మంచిగా అనిపించింది. ఒకవేళ కిందికి వెళ్ళినా మేము వాటర్ ఫాల్స్లో దిగలేము, ఎటువంటి ఎంజాయ్ చేయలేము. అక్కడ నుంచి కూడా ఇదే వ్యూ, పైనుంచి కూడా ఇదే వ్యూ. సో విండ్ ఫుల్ ఉండడం వల్ల మనకి ఆ వాటరే ఫాగ్లా కనపడుతుంది. బాబా నేచర్ అయితే అసలు సూపర్బ్. ఈ లొకేషన్ చూస్తుంటే నాకైతే నార్త్ ఈస్ట్లో ఫారెస్ట్లో ఉన్నట్టు అనిపిస్తుంది. ఈ వాటర్ ఫాల్స్ ఓన్లీ రెయినీ సీజన్స్లో మాత్రమే ఉంటుంది. మీకు అక్కడ కనపడుతుంది కదా ఆ వాటర్ ఫాల్స్ పక్కకి గెస్ట్ హౌస్ లాగా. ఇంతకుముందు ఆ గెస్ట్ హౌస్ నుంచి కూడా వ్యూ పాయింట్ లాగా ఉండే అంట. బట్ ఇప్పుడు కంప్లీట్గా అక్కడ బంద్ చేశారు. సో ఓన్లీ ఇక్కడ నుంచే వ్యూ పాయింట్ ఉంది. ఇక్కడ ఉన్న విండ్ ఫోర్స్కి వాటర్ అంతా నేచర్ని మొత్తం కవర్ చేసేస్తుంది చూడండి. సో ఇది కిందికి వెళ్ళే వే. సో ఈ వేలో చూడండి, మీకు నేచర్ అనేది ఎలా ఉందో మీకు క్లియర్ కనబడుతుంది. వెదర్ చూడండి, అసలు ఆ ట్రీ అయితే కనబడట్లేదు, మొత్తం కంప్లీట్ ఫాగ్ లాగా ఉంది. సో చాలామంది ఏంటంటే ఈ వాటర్ ఈ ఫోర్స్కి కొంచెంమంది రెయిన్ కోట్స్ వేసుకున్నారు. సో ఈ ఫాగ్ మధ్యలో కూడా కొన్ని వాటర్ ఫాల్స్ కనబడుతున్నాయి చూడండి. ఇక్కడ క్లియర్గా మనకి కాసేపట్లో ఇంకా కంప్లీట్గా క్లోజ్ అయిపోయింది. మన లక్ ఏంటంటే మనం వచ్చినప్పుడు కొంచెం విజిబుల్ ఉండే, అందుకే మీకు క్లియర్గా చూపించాను. ఇంకా తర్వాత ఇంకా మంచిగా కంప్లీట్గా ఇట్లా క్లోజ్ అయిపోయింది. ఇక్కడున్న ఈ బ్యూటిఫుల్ జాగ్ ఫాల్స్ అనేది ఎంజాయ్ చేసి నెక్స్ట్ వేరే లొకేషన్కి వెళ్ళిపోయాము. సో ఇది షిమోగాలో ఉంది. సో మనం ఎవరైతే బెంగళూరుకి, మైసూర్కి ట్రావెల్ చేస్తారో వాళ్ళు ఈ జాగ్ ఫాల్స్ చూడడానికి ప్రిఫర్ చేయండి. సో ఇది ఏంటంటే బెంగళూరు నుంచి, మైసూర్ నుంచి మీకు డైరెక్ట్ సాగర్కి వెళ్ళే రూట్లో మీకు సెపరేట్గా బస్సెస్ ఉంటాయి. సో జాగ్ ఫాల్స్ తర్వాత ఇక్కడ నుంచి మేము గులిగులి శంకర అని చెప్పేసి ఇక్కడ ఒక ఫేమస్ టెంపుల్ ఉంది. ఆ టెంపుల్కి ఒక మంచి ప్రత్యేకత ఉంది. సో ఈ షిమోగాలో మన ఇండియాలో ద ఓన్లీ సాంస్క్రిట్ లాంగ్వేజ్ మాట్లాడే ఒక విలేజ్ ఉంది. సో ఈ కంట్రీలో ఎక్కడ లేదు. ఈ షిమోగాలో
ఆ విలేజ్ మొత్తం సాంస్క్రిట్ మాట్లాడతారంట. సో ఆ విలేజ్ పేరే మథూర్. ఈ మథూర్ విలేజ్లో సాంస్క్రిట్ తప్ప ఏ లాంగ్వేజ్ మాట్లాడరు. ఈవెన్ చిన్నపిల్లలైనా పెద్దోళ్ళైనా స్కూల్స్ అయినా ఎవ్రీథింగ్ ఎక్కడైనా సరే మొత్తం సాంస్క్రిట్ లాంగ్వేజే. సో ఫైనల్గా మనం టెంపుల్ లోపలికి వచ్చేసాం. ఇది గులిగులి శంకర అనేది ఈ టెంపుల్లో లార్డ్ శివాది టెంపుల్. సో ఇక్కడ ఒక ఫేమస్ ఏంటంటే ఇక్కడ ఒక చిన్న పాండ్ ఉంది. సో ఈ పాండ్లో నీళ్ళ లోపల శివలింగం ఉంటుంది. అండ్ ఇక్కడ ఉన్న విలేజ్ వాళ్ళు ఇది ఒక మ్యాజికల్ పాండ్ అని కూడా అంటారంట. ఎందుకంటే ఈ వాటర్ తోటి అన్ని స్కిన్ డిసీజెస్ కూడా తగ్గుతాయని చెప్పేసి ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు. అండ్ ఇది చాలా పవర్ఫుల్ పాండ్ అని చెప్పి కూడా అంటున్నారు. ఎందుకంటే ఈ వాటర్ లోపల శివలింగం ఉంటుంది. అది ఎలా ఉందో నేను మీకు వాటర్ రూపంలో చూపిస్తాను. సో మీకు అక్కడ కనపడుతుంది కదా కార్నర్లో. సో అక్కడ శివలింగం ఉంది చూడండి, మనకి స్ట్రెయిట్ రైట్ సైడ్. అండ్ వాటర్ రూపంలో కూడా చూడండి ఒక డిఫరెంట్గా ఉంది అసలు మొత్తం. టెంపుల్లో మనకి ఒక లీవ్స్ ఇస్తున్నారు. ఆ లీవ్స్ తీసుకొని మనం ఈ వాటర్లో ముంచి లోపలికి వేస్తే అది ఒకవేళ పైకి వచ్చిందంటే అంత మంచిగా అవుతుంది అని చెప్పేసి ఇక్కడ ఉన్న విలేజ్ పీపుల్ బిలీవ్ చేస్తున్నారు. మనం కూడా ట్రై చేద్దామని చెప్పేసి వేసాను. అది తేలింది. ఒక 3 times ట్రై చేస్తే ఒక 2 times తేలింది, ఒకసారి మునిగిపోయింది. బట్ చూడండి కింద చాలామంది ప్రే చేసి కింద కాయిన్స్ కూడా వేశారు శివలింగం మధ్యలో. చూడండి అన్ని కాయిన్స్ కనబడుతున్నాయి కదా. సో ఇది కూడా షిమోగాలోనే హోసనగర్ అని చెప్పేసి ఒక ప్లేస్లో ఉంది. మీరు ఎవరైతే షిమోగాకి వచ్చారో ఈ సరౌండింగ్ అన్నీ కూడా మీరు చూసుకోవచ్చు. చూడండి కొంచెంమంది కాయిన్స్ కూడా వేస్తున్నారు. నేను కూడా షిమోగా అనేది ఫస్ట్ టైమే విన్నా. సో ఇక్కడ ఉన్న ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నా. సో ఇది కర్ణాటక స్టేట్లో ఉంది. అండ్ ఇక్కడ నుంచి మనకి మంగళూరు చాలా నియర్ బై ఉంది. సో అక్కడ నుంచి మనం మ్యాంగ్లూర్ ఎలాగో నియర్ బై ఉంది కాబట్టి సో ఆల్మోస్ట్ ట్రెక్కింగ్ చేసాము అండ్ చాలా ప్లేసెస్ చూసాము. సో బీచ్ కూడా ఒక టచ్ అయితే బాగుంటుందని చెప్పేసి ఇక్కడ ఉన్న మ్యాంగ్లూర్లో మనకి షిమోగా దగ్గరలో ఉన్న బీచ్ ఏదో చూస్తే ఇక్కడ మనకి మాల్పే బీచ్ అని ఒకటి ఉంది. ఆ మాల్పే బీచ్లో అది నియర్ టు ఉడిపి ఉంటుంది. సో మేము ఇక్కడ బీచ్లో ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పేసి అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయాం. సో ఉడిపి వరకు కూడా మేము వెళ్ళలేదు. ఉడిపిలో మళ్ళీ చాలా ప్లేసెస్ ఉన్నాయి. సో షిమోగా నుంచి ఇంకా ఉడిపి మధ్యలో ఉంటుంది బీచ్. బట్ చాలా ఫేమస్ బీచే. అందరికీ నియర్ బై ఉన్న బెంగళూరు నుంచి చాలామంది ఇక్కడికి ఈ ప్లేస్కి వెళ్తుంటారు. సో ఇదంతా పోర్ట్ ఏరియాలా ఉంది. మొత్తం బోట్స్ కనపడుతున్నాయి చూడండి. ఫైనలీ బీచ్ ఏరియాకి వచ్చేసాము. ఎంట్రీలోనే మనకి గాంధీదత్త కనబడుతున్నాడు. సో ఫస్ట్ మనం బీచ్ లోపలికి వెళ్ళే ముందు ఏదైనా తిందాం, ఎందుకంటే ఫుల్ ఆకలితో ఉన్నాం. సో ఈ సరౌండింగ్లో బీచ్ ఏరియాలో మంచి సీ ఫుడ్ ఏమైనా తీసుకొని మనం బీచ్లో ఎంజాయ్ చేద్దాం. ఇక్కడ చాలా స్టాల్స్ కూడా ఉన్నాయి. సో ఎవరైతే బీచ్ వేర్ వేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు ఇక్కడ తీసుకోవచ్చు. సో 100 రూపీస్ అలా పడుతుంది ఒకటి. ప్రైజెస్ అయితే నార్మలే ఉన్నాయి. మీకు ఆల్ టైప్స్ అయితే దొరుకుతున్నాయి, నిక్కర్స్ కానీ క్యాప్స్ కానీ స్పెక్స్ కానీ. సో ఇక్కడ సెయింట్ మేరీస్ ఐలాండ్ మాల్పే బీచ్ అని చెప్పేసి ఒక బోర్డు ఉంది. సో ఇది సెయింట్ మేరీస్ ఐలాండ్ అని కూడా అంటారంట. సో ఫస్ట్ అయితే మనం ఈ మాల్పే లంచ్ హోమ్ అని చెప్పేసి నియర్ బై ఉంటే మేము ఇక్కడికి వచ్చేసాం. సో ఫుడ్ అయితే ఇక్కడ చాలా బాగుంది. జల్దీ పోయి సీ ఫుడ్ ఆర్డర్ చేసుకొని కూర్చొని కుమ్మేద్దాం. అబ్బా ఫైనలీ వచ్చేసింది, ఇంకా కుమ్ముడే. సో మనం తినేసి బీచ్కి వచ్చేసాము. సో ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే ఇక్కడ విండ్ సరిగా లేదు అని చెప్పేసి అండ్ రెయిన్లా కనపడుతుందని చెప్పేసి బీచ్ అనేది క్లోజ్ చేశారు. మన పెద్ద ట్విస్ట్ ఇది. సో ఫుల్ ఎగ్జైట్మెంట్తో బీచ్లో ఆడుకోవాలని చెప్పేసి వచ్చాము. సో మా పరిస్థితి ఇలా ఉంటాయి. ఇక్కడ చూడండి బీచ్ రిసార్ట్స్ అని చెప్పేసి బీచ్గా ఉన్నాయి. సో వాళ్ళకి వ్యూ అయితే బాగుంది కానీ బీచ్లో ఆడనీయట్లేదు. బట్ ఎలాగైనా మనం లోపలికి వెళ్ళాలి అని పెట్టుకొని ఫస్ట్ ప్రిఫర్ చేసి మేము లోపలికి వచ్చాము. బట్ మేము ఆడట్లేదు, జస్ట్ ఫొటోస్ దిగడానికి వచ్చాము. మమ్మల్ని చూసి ఎంతమంది వచ్చారు తెలుసా.
సో విండ్ అయితే చాలా ఉంది ఇక్కడ. సో మేమైతే ఇంకా ఫుల్ ఎంజాయ్ చేద్దాం అనుకున్నాం కానీ మమ్మల్ని అలౌ చేయట్లేదు. మేము కూడా చూడండి అక్కడి నుంచి వచ్చాము. అక్కడ చూడండి ఇక్కడ నుంచి వచ్చాము. సో మమ్మల్ని చూసి ఎంతమంది వచ్చారు చూడండి. సో ఏదైనా మనం ఫస్ట్ ఉంటాం కదా ఇట్లాంటివి. మీరు కూడా ఎంజాయ్ చేయండి, కమాన్. షిమోగా నుంచి ఈ మాల్పే బీచ్కి ఒక 150 కిలోమీటర్స్ ఉంది. ఓన్ వెహికల్ ఉంటే మీకు షార్ట్కట్లో మీరు వచ్చేయచ్చు, ప్రిఫర్ చేయొచ్చు. బట్ మీరు డైరెక్ట్గా రావాలంటే ఉడిపి వచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఈ బీచ్కి ప్రిఫర్ చేస్తారు. జనరల్గా ఇక్కడ బీచ్లో ఆడడానికి అలో చేస్తారు అండ్ వాటర్ స్పోర్ట్స్ కూడా చాలా ఉంటాయి ఇక్కడ. బట్ ఇప్పుడు విండ్ సరిగా లేదని చెప్పేసి మనం అలో చేయలేదు. సో మేమైతే ఇక్కడ ఉన్న ఈ నేచర్ని ఎంజాయ్ చేసి బ్యాక్ వెళ్ళిపోయాం. బీచ్ వ్యూ అయితే సూపర్ ఉంది కదా. సో అక్కడ డార్క్ క్లౌడ్స్ కనపడుతున్నాయి కదా, దాన్నే క్లౌడ్ బస్టర్ అంటారు. సో మీకు కనపడుతుంది కదా, చూడండి మీరే. సో అక్కడ వర్షం పడుతుంది ప్రజెంట్. సో మంచిగా ఇక్కడ ఉన్న నేచర్ని ఎంజాయ్ చేస్తూ కాసేపు ఫొటోస్ దిగుదామంటే ఇక వీడు సైరన్ వేసుకొని వచ్చేసిండు. అసలు మమ్మల్ని ఉండని అట్లే వెళ్ళిపోండి అని చెప్పేసి పంపించేస్తున్నాడు. సో మేము ఇంకా ఇక్కడ నుంచి బయటకు వచ్చేసాం. సో విండ్ కూడా సరిగా లేదు, వాటర్ ఫోర్స్ కూడా చాలా ఎక్కువ ఉంది. అందుకే రిస్క్ అని చెప్పేసి ఇక్కడ బీచ్లో కూడా ఆడనీయట్లేదు. దట్స్ ఇట్ ఫర్ టుడే. నేను ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ పెడుతూనే ఉంటాను. సో ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో కింద ఒక సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో సీ యూ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.